ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీతో కాస్త మాట్లాడాలి. చెప్పండి. ఇప్పుడే మన లాయర్ గారు ఫోన్ చేశారు. ఎవిడెన్స్ అన్నీ సూర్యకి వ్యతిరేకంగా ఉన్నాయంట. బెయిల్ రాలేదు అని చెప్పారు. అంతేకాదు, కేసు నుంచి సూర్య బయటికి రావడానికి ఇంకాస్త టైం పడుతుందని కూడా చెప్పారు. ఐఎమ్ సారీ మధు. అయ్యో, మీరు నాకు సారీ చెప్పడం ఏంటండి? మీరు నా విషయంలో, సూర్య విషయంలో ఎంతో చేస్తున్నారు. మీ మంచితనాన్ని ఇటు సీత, అటు సూర్య అర్థం చేసుకోలేకపోతున్నారు. సూర్య అయితే నేనిక్కడ ఉండడం గురించి చాలా తప్పుగా, అవమానకరంగా మాట్లాడాడు. రామ్ గారిని కూడా ఇబ్బంది పెట్టాడు. ఆ విషయంలో నేనే మీకు సారీ చెప్పాలి. సీత తరపున కూడా సారీ అండి. సీత విషయం వదిలే మధు, నాకు అలవాటైపోయింది. కానీ సూర్య ప్రవర్తన నాకు నచ్చలేదు. నీకిలా చెప్తున్నానని ఏమనుకోవద్దు. ఇప్పుడే సూర్యని గురించి అనుమానించి మాట్లాడుతున్నాడు అంటే రేపు రిలీజ్ అయి బయటకొచ్చాక అనుమానంతో ఇంకెంత ఇబ్బంది పెడతాడో అని నాకు చాలా కంగారుగా ఉంది. ఆడది దేన్నైనా సహించొచ్చు, కానీ అనుమానాన్ని, అవమానాన్ని భరించకూడదు మధు. ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలి. ఆడదాని శీలం ఎంత ముఖ్యమో వ్యక్తిత్వం కూడా అంతే ముఖ్యం మధు. కన్నవాళ్లైనా, కట్టుకున్న భర్త అయినా, తోబుట్టువులైనా, ఆఖరికి కన్న పిల్లలైనా మన శీలాన్ని, వ్యక్తిత్వాన్ని తప్పు పడితే ఎదిరించాలి. అవసరమైతే వాళ్లతో విడిపోవాలి. ఈవిడ ఈ విషయాన్ని ఎటు తీసుకెళ్తుంది? రాముడు అడవులకు వెళ్తే సీత వెంట వెళ్ళింది. అదే రాముడు అనుమానిస్తే సీత రాముణ్ణి వద్దు అనుకొని భూమాత ఒడిలోకి వెళ్ళిపోయింది. అనుమానించే సూర్య నీకు అవసరమా మధు? సూర్యని నువ్వు వదిలించుకోవచ్చు కదా. నీ మంచి కోరి చెప్తున్నాను. ముందు ముందు నువ్వు సూర్యతో చాలా ఇబ్బందులు పడతావు. నీ బ్రతుకు నరకం అవుతుంది. నీ జీవితం నాశనం అవుతుంది. సూర్య నీకు తగినవాడు కాదు మధు. ప్రేమలో ఉన్నప్పుడు అన్ని ఒప్పులుగా కనిపిస్తాయి. పెళ్ళైతే తప్పులు తెలుస్తాయి. సూర్యని ప్రేమించి పెళ్లి చేసుకొని నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. ఆలోచించి నీ నిర్ణయం చెప్పు మధు. నువ్వు సరేనంటే సూర్యతో నీకు డివోర్స్ ఇప్పిస్తాను. నేనే దగ్గరుండి నీకొక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను. మంచి సంబంధం అంటే మా రామ్కి నీకు పెళ్లి చేస్తాను అని అర్థం. బాగా ఆలోచించుకో మధు. బురదలో పడిన ఈగ, దోమల్లాంటివి కూడా ఆ బురద వదిలించుకొని హాయిగా ఎగిరిపోతాయి. అలాంటిది మనం మనుషులం. మంచి జీవితం కోరుకోవడం తప్పు కాదు కదా. నేనుండగా నీకు ఏ లోటు ఉండదు. నీ లైఫ్ని నేను సెట్ చేస్తాను. త్వరగా ఆలోచించి నీ డెసిషన్ చెప్పు.
స్టోర్ రూమ్ ఓపెన్ చేసిందేంటి? లోపల ఎవరున్నారు? రామ్, మీరేంటిక్కడ? ఏం చేస్తున్నారు? ఒక నిధి కోసం వెతుకుతున్నాం అత్తయ్య. నిదా? అదేం లేదు పిన్ని, ఈ రూమ్లో సీత మా అమ్మ డైరీ చూసిందంట. అందులో కొన్ని పేజెస్ మిస్ అయ్యాయంట. వాటి కోసం వెతుకుతున్నాం. మిస్ అయిన పేజీలతో మీకేం పని? అంటే డైరీలో మా అత్తమ్మ తన గురించి తన పుట్టింటి వాళ్ళ గురించి రాసింది అత్తయ్య. ఏం రాసింది? మా అత్తయ్యకు ఒక అన్నయ్య ఉన్నాడంట. సరిగ్గా ఆయన గురించి రాసిన పేజీ చెరిగిపోయింది. ఆ చిరిగిపోయిన పేజెస్ కనిపిస్తే మా అమ్మ పుట్టిల్లు ఎక్కడో, మా మావయ్య ఎవరో తెలుస్తుంది కదా పిన్ని. మీ మావయ్య ఎవరో కాదు రామ్, ఈ సీత వాళ్ళ నాన్న శివకృష్ణ. అవునత్తయ్య, మీరు మా అత్తమ్మ డైరీ చదివారా? ఆహా, లేదు, చదవలేదు. మీకు మా అత్తమ్మ పుట్టింటి వాళ్ళెవరో తెలుసా? తెలీదు. కనీసం మా అత్తమ్మ అన్నయ్య ఎవరో తెలుసా? నాకేం తెలీదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.